విజయనగరంలో ఏపీటీఎఫ్ 80వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర నేత ఉదయరాజు పాల్గొన్నారు. ఉపాధ్యాయ బోధన సిలబస్ పద్ధతుల్లో మార్పులు రావాలని ఆయన కోరారు. అలాగే విద్యా వైజ్ఞానిక సభలను కూడా నిర్వహించాల్సిందిగా ఉదయరాజు కోరారు. విజయనగరం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 80 వసంతాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా భోగ్ జూబ్లీ వేడుకలని, అదేవిధంగా 20వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభల్ని ఘనంగా నిర్వహించుకోవడం మొట్టమొదటి రోజు జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జాతీయ స్థాయి ప్రధాన వక్తలు, రాష్ట్ర స్థాయి ప్రధాన వక్తలు రావడం జరిగింది. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రమైనటువంటి సమస్యలే కాకుండా బోధనకు సంబంధించినటువంటివి, సిలబస్కు సంబంధించినటువంటివి, మీడియంకు సంబంధించినటువంటివి, ఈరోజు పాఠశాలకు వెళ్తే 48 పీరియడ్లు కూడా బోధన చేసేటువంటి రెస్ట్లెస్ టీచింగ్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటిని నివారించాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మరి డిఎస్సీలకు సంబంధించి ఈరోజు ఎంటీఎస్ రూపంలో రావడం అనేటువంటిది. క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మినిమం టైం స్కేల్తో కేవలం 30,000తో ఉద్యోగాలు రావడం అనేటువంటిది 1998 కానీ 2008 డిఎస్సీ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయి, వాటిని కూడా ఖచ్చితంగా మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ మహాసభల్లో ఈ అంశాల మీద చర్చించి తీర్మానాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తాం.